వర్షాలు పడుతున్నప్పుడు రోడ్లు వేయమని ఎవడు చెప్పడు. ఎందుకంటే ఇట్లా రోడ్డు వేస్తుంటే అటు వర్షానికి కొట్టుకుపోతాయి, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి వర్షాకాలం అయ్యేదాకా రోడ్లు వేయక్కర్లేదు. కానీ ఎక్కడ రోడ్లు వేయారో ప్లాన్ చేసుకోవాల్సింది మాత్రం ఈలోపే, ఈ 3 నెలల్లోనే. ఇది పక్కన పెడితే గుంటలు పూడ్చడానికి సంబంధించి కొన్ని పత్రికల్లో నిన్న వచ్చినటువంటి కథనాలు అదేదో బూడితో పూడ్చమన్నారు, మట్టితో పూడ్చమన్నారు. దానివల్ల కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకుంటాడు తప్పించి ప్రజలకు ఒరిగేదేమీ లేదు. నేను చాలాసార్లు చూస్తుంటాను, మా ఇంటికి వెళ్ళే దారిలో గుంటలు పడతా ఉంటాయి. చాలా రోజుల పాటు అట్లా ఉంటే ఆ తర్వాత అక్కడ ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ మట్టి, ఈ కంకర వీటికి సంబంధించిన మట్టి తీసుకొచ్చి అందులో పోస్తారు. ఆ రోజున హ్యాపీ అనుకుంటాం. 2 రోజులు 3 రోజులు తర్వాత వెహికల్స్ అన్నీ పోతూ ఉన్నప్పుడు ఆ మట్టి ఎగిరిపోతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు పోయేటప్పటికి ఆ గుంట అట్లాగే ఉంటుంది. ఆ తర్వాత వర్షం వచ్చినప్పుడు శాంతం మళ్ళీ మట్టి కొట్టుకుపోద్ది, నీళ్లు నిలబడిపోతాయి. అట్లాగా పూడిస్తే ప్రయోజనం ఏముండదు. అంత కావాలనుకుంటే ఆ గుంటకి సంబంధించి కొంచెం సెటరైట్ చేసి దాంట్లో సిమెంటు, కంకర, ఇసక కలిపినటువంటి మిక్సింగ్ సంబంధించింది పోసి గుంటను పూడిస్తే బాగుంటుంది. ఒక్కసారి మన ఫేస్బుక్లో అప్పట్లో తిలక్ గారని రోడ్ ఇంజనీర్ అని ఆయనకి పేరు వచ్చింది. ఇట్లాంటి గుంటలను పూడ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసేవాళ్ళు ఆయన. ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ సలహాలు తీసుకున్నా బాగానే ఉంటుంది. మెయిన్ గుంటలు పూడ్చడం అన్నటువంటిది గట్టిగా ఉండాలి, కానీ పైన చేస్తే కనుక కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతాడు, ప్రజలు తిట్టుకుంటారు.